నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। కేంద్రంలో మతోన్మాద విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ రెడ్ స్టార్ కమిటీ సభ్యులు మహమ్మద్ బాషా పిలుపునిచ్చారు। జిల్లా కేంద్రంలో ఆదివారం సిపిఐ రెడ్ స్టార్ జిల్లా తృతీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు। కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తాడిత పీడిత ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తూ అదానీ అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దారాదత్తం చేస్తోందని ఆరోపించారు। ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు। గ్యాస్ ఇంధనం ధరలు పెంచుతూ సామాన్యులు నడ్డి విరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు। పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి సైదయ్య, జిల్లా కార్యదర్శి బి రామచందర్, విద్యార్థిని విభాగం జిల్లా అధ్యక్షులు నరేందర్, శివ, శ్రీను, నవీన్, కమల్ తదితరులు పాల్గొన్నారు। మిత్రులారా, ఈరోజు సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభ సందర్భంగా మనం ఇక్కడ సభని నిర్వహించుకుంటున్నాం। నేడు దేశంలో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది। నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలు, అణగారినటువంటి ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి మన ముందు కనిపిస్తూ ఉంది। ఒకవైపు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని కారు చౌకగా అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకు అప్పగిస్తూ, రెండో వైపున అది ప్రజలు గ్రహించకుండా ఉండటం కోసం మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్ యొక్క డైరెక్షన్లో ఇవాళ నరేంద్ర మోడీ పనిచేస్తా ఉన్నారు। ఇస్లామోఫోబియాని చూపించి ఈ దేశంలో ముస్లింలు ఈ దేశ ప్రజలు కాదని చెప్పి వాళ్ళు 2వ తరగతి పౌరులుగా చిత్రీకరిస్తూ ఈ ప్రజల మీద దాడులు చేపిస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు। ఈ దేశంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిజం అన్ని రంగాల్లో కూడా చొరబడిపోయింది। మనం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికలను కనుక గమనిస్తే మొత్తం తమిళనాడులో అలాగే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ఒక నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే, ఆర్ఎస్ఎస్ యొక్క కనుసన్నల్లోనే ఇవి జరిగినాయి తప్ప ప్రజలు తమ ఓటుని స్వతంత్రంగా వినియోగించుకునేటటువంటి హక్కును కూడా ఇవాళ కోల్పోయేటటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ కల్పించారు। కాబట్టి ఈ దేశంలో సహజ వనరులు, అడవులు, గ్యాస్ నిక్షేపాలు, బొగ్గు ఇవన్నీ కూడా ప్రజలకు చెందాల్సినటువంటి వాటిని పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అప్పగించి మన ఆస్తుల్ని కారు చౌకగా కొల్లగొట్టుకునేటటువంటి పరిస్థితి, ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం, యువకులు ఉద్యోగ ఉపాధుల కోసం, విద్యార్థులు విద్య కోసం ఇవాళ అల్లాడేటటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితులకి నెట్టివేయబడతా ఉన్నారు। ఈ పరిస్థితులన్నిటినీ సమీక్షించి ఇవాళ మహాసభలో ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిజాన్ని ఓడించాలి, అన్ని రంగాల్లో చొరబడినటువంటి ఆర్ఎస్ఎస్ ని ఓడించటమే ఒక తక్షణ కర్తవ్యంగా సిపిఎంఎల్ రెడ్ స్టార్ మహాసభల సందర్భంగా పిలిపించి ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తుంది।